రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్ 2 సీక్వెల్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది మరియు పరిశ్రమల వ్యాప్తంగా భారీ సందడిని సృష్టిస్తోంది. గతంలో షారుఖ్ ఖాన్ ఒక పోలీస్ అధికారిగా శక్తివంతమైన అతిథి పాత్రలో కనిపించనున్నారని బలమైన వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ ఇక ఈ ప్రాజెక్ట్లో భాగం కాదని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఎందుకు తప్పుకున్నారు? వార్తల ప్రకారం షారుఖ్ ఖాన్ మొదట ఈ అతిథి పాత్రపై ఆసక్తి చూపారు. కానీ తన రాబోయే చిత్రం కింగ్ కు ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ఆయన ఆ ఆఫర్ను తిరస్కరించారు. కింగ్ లోని తన లుక్ను ప్రత్యేకంగా ఉంచాలని, అతిథి పాత్ర ద్వారా దానిని బయటపెట్టకూడదని ఆయన కోరుకోవడం మరో కారణంగా చర్చనీయాంశంగా ఉంది. ఈ నిర్ణయం అభిమానులను నిరాశపరిచినప్పటికీ భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తానని ఆయన చిత్ర బృందానికి హామీ ఇచ్చారని వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్థానంలోకి వస్తున్నారనే వదంతులు షారుఖ్ వైదొలగడంతో ఆ అతిథి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారనే కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పాత్ర కోసం చిత్ర బృందం ఆయనను సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్కు సన్నిహితంగా ఉన్న విశ్వసనీయ వర్గాలు ఈ వదంతులను అవాస్తవమని కొట్టిపారేశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న బిజీ రాజకీయ షెడ్యూల్, అలాగే తన సొంత సినిమా కమిట్మెంట్లలో జాప్యం కారణంగా అలాంటి అతిథి పాత్ర చేసే అవకాశం లేదని వారు తెలిపారు. గతంలో నందమూరి బాలకృష్ణ వంటి పేర్లు కూడా వినిపించాయి. కానీ అధికారికంగా ఏదీ ధృవీకరించబడలేదు. జైలర్ 2 నుండి ఏమి ఆశించవచ్చు? జైలర్ 2లో రజనీకాంత్, టైగర్, ముత్తువేల్ పాండియన్ పాత్రలో తిరిగి కనిపించనున్నారు. ఈ సీక్వెల్ మొదటి సినిమాలోని యాక్షన్, కామెడీ శైలిని కొనసాగిస్తూనే భారీ స్థాయిలో ఉంటుందని అంచనా. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్ మరియు ఎస్.జె. సూర్యలతో కూడిన బలమైన సహాయక తారాగణం ఉంటుందని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. అదనంగా మోహన్ లాల్ మరియు శివ రాజ్కుమార్ కూడా తిరిగి రానున్నారు. ప్రస్తుతానికి జైలర్ 2లోని అతిథి పాత్ర ఒక రహస్యంగానే మిగిలిపోయింది. వదంతులు వ్యాపిస్తున్నప్పటికీ చిత్ర నిర్మాతల నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్లో రజనీకాంత్తో ఎవరు తెర పంచుకోబోతున్నారో తెలుసుకోవాలంటే అభిమానులు స్పష్టమైన ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే.